2024 ఆగస్టు 16న ఎమ్మెల్సీగా పెద్దల సభకు ఎన్నికయ్యారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పట్టుమని ఏడాది కూడా కాకముందే ఆ పదవికి దూరం కావాల్సి వచ్చింది. ఇది తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం పరిస్థితి. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్లో ప్రొఫెసర్ బలి అయ్యారా అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇది తమ న్యాయ పోరాట విజయంగా గులాబీ పార్టీ భావిస్తే ఓర్వలేకే ఇలా చేశారని మరో 15 రోజుల్లో మళ్లీ మండలికి పంపిస్తామని కాంగ్రెస్ చెబుతుంది. ఇందుకు కోదండరాం ఎంపిక విషయంలో ఏం జరగబోతుంది? ప్రొఫెసర్ మళ్లీ చట్టసభల్లోకి అడుగు పెడతారా లేక అలాగే ఉండిపోతారా? ఈ స్టోరీలో చూద్దాం. ఏడాదిలోపే చేజారిన ఎమ్మెల్సీ పదవి. పొలిటికల్ గేమ్లో కోదండరాం బలయ్యారా? పట్టుబట్టి మరీ న్యాయ పోరాటంలో నెగ్గిన బీఆర్ఎస్ పదవి మధ్యలోనే పోతుందని హస్తానికి ముందే తెలుసా? 15 రోజుల్లోనే మండలికి పంపిస్తామన్న రేవంత్ హామీ నెరవేరుతుందా? కోదండరాంను అవమానించారని ప్రజా సంఘాల విమర్శలు నిజమెంత? మళ్లీ గవర్నర్ కోటాలో 2 పేర్లను పంపాలని నిర్ణయం. చేతికందిన ఏడాదిలోపే ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై సుప్రీంకోర్టు వేటు వేయటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పొలిటికల్ పార్టీల వాదనలు ఎలా ఉన్నా ప్రజా సంఘాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఇంతలా అవమానిస్తారా అని ఘాటుగా స్పందించాయి. కోదండరాం సేవల్ని వాడుకోవాలనుకుంటే ఇతర మార్గాల్లో చట్టసభలకు పంపించాల్సిందేనని, కానీ అలా చేయకుండా వివాదాస్పదంగా మారిన గవర్నర్ కోటాలో మండలికి పంపి ఆయన్ని బలి చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే అంశం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్కి కూడా కారణమైంది. బీఆర్ఎస్కు దక్కాల్సిన పదవులను గవర్నర్ ద్వారా అడ్డుకున్నారని, ఇప్పుడు న్యాయం వైపు సుప్రీంకోర్టు నిలబడిందని గులాబీ నేతలంటుంటే, కుట్రలు చేసి కోదండరాం పదవి పోవడానికి కారణమయ్యారని కాంగ్రెస్ కౌంటర్ అటాక్కి దిగుతోంది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా కీ రోల్ పోషించారు కోదండరాం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ జనసమితి పార్టీ పెట్టారు. కానీ ఎన్నికల్లో అనుకున్న మేర రాణించలేకపోయారు. కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు కోదండరాం. పొత్తులో భాగంగా కోదండరాంకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల సభ్యత్వం చెల్లదని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సిఫారసు చేసిన ఆ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ఈ అంశంపై దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసు విచారణ జరుగుతుండగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేయటం, గవర్నర్ ఆమోదించటం జరిగింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకం విషయంలో న్యాయ పోరాటం చేస్తున్న తాము సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసినట్లు సమాచారం. కోర్టు తీర్పులో ఏముంది, ప్రభుత్వపరంగా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం అడ్వకేట్ జనరల్తో చర్చించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించిన నేతలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం కోసం ప్రభుత్వం మరోసారి 2 పేర్లను గవర్నర్కు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లనే గవర్నర్కు పంపాలని సీఎం రేవంత్, కాంగ్రెస్ కీలక నేతలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి కోదండరాం డైరెక్టుగా, ఇండైరెక్టుగా చాలా సహాయం చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి సీట్లు కోరకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కోదండరాం ప్రకటించారు. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర గొప్పదని, పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఆయన చేసిన పోరాటం వల్లే తన పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించామని
కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఇక అమీర్ అలీ ఖాన్ ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్కు మద్దతు ఇస్తోంది. మరోవైపు అమీర్ అలీ ఖాన్ ఫ్యామిలీ సామాజికంగా అనేక పోరాటాల్లో భాగమైంది. ఇక పేద విద్యార్థుల విద్య కోసం సైతం అమీర్ ఫ్యామిలీ చాలా కృషి చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరి పేర్లనే గవర్నర్కు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం కోసం సిఫారసు చేసే అంశాన్ని మంత్రిమండలి ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే కొందరు తట్టుకోలేకపోయారని, కోర్టుకు వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడారని సీఎం విమర్శించారు. ఎవరు అడ్డుపడ్డా 15 రోజుల్లో మళ్లీ కోదండరాంను ఎమ్మెల్సీ చేసి పంపుతామని సీఎం బహిరంగంగా ప్రకటించారు. దీంతో రానున్న కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం కోసం కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను మంత్రిమండలి ఆమోదించి ఆ ఫైల్ని గవర్నర్కు పంపే అవకాశం ఉందని గాంధీభవన్లో వినిపిస్తోంది. చూడాలి మరి కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సెప్టెంబర్లో కోర్టు తీర్పు ఎలా వస్తుంది అనేది.